మిత్రమా, ఒకరోజు యేసు చుట్టూ గొప్ప జనసమూహం గుమికూడింది. ఆయన అద్భుతాలు, ఆయన బోధనలు అందర్నీ ఆకర్షించాయి. అకస్మాత్తుగా ఆయన ఆగిపోయాడు. ఎవరో నన్ను తాకారు. పేతురు ఆశ్చర్యపడి అన్నాడు, ప్రభువా, అందరూ మిమ్మల్ని తాకుతున్నారు. అందరూ మీ దగ్గరకు రావాలని ప్రయత్నిస్తున్నారు. కాని యేసు మళ్ళీ నిశ్చయంగా అన్నాడు, ఎవరో నన్ను తాకారు. జనసమూహం నిశ్శబ్దమైంది. ఒక స్త్రీ ముందుకు వచ్చింది. ఆమె శరీరం వణుకుతోంది, కాని ఆమె కళ్ళలో ఆశ వెలుగుతోంది. ప్రభూ, అది నేనే. 12 సంవత్సరాల బాధ, 12 సంవత్సరాల అవమానం, 12 సంవత్సరాల ఒంటరితనం. స్వస్థత కోసం నా దగ్గర ఉన్నదంతా కోల్పోయాను. కానీ మిమ్మల్ని చూసిన క్షణం, మీ మాటలు విన్న క్షణం, నా హృదయంలో విశ్వాసం మళ్లీ మేల్కొంది. మీ వస్త్రపు అంచునైనా తాకితే చాలు అని నేను నమ్మాను. ఇప్పుడు నేను సంపూర్ణంగా స్వస్థత పొందాను. పేతురు మౌనంగా నిలిచిపోయాడు. మేము ఆయనతో నడిచాం, ఆయనతో తిన్నాం, ఆయనతో జీవించాం. కానీ ఇలా హృదయంతో ఎప్పుడైనా ఆయన్ను తాకామా? అనేక చేతులు యేసును తాకాయి, కానీ ఒక్క హృదయం మాత్రమే ఆయన్ను చేరుకుంది. నీవు జనసమూహంలో ఉన్నవాడివా, లేక ఆయనను వ్యక్తిగతంగా అనుభవించావా? ఈరోజు కేవలం సాన్నిధ్యంలో నిలబడకుండా, హృదయంతో నిలబడకుండా, హృదయంతో ఆయన్ను తాకు. ఆయన కూడా నిన్ను తాకనివ్వు.